ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే 'సయ్యారా' ఆ థియేటర్‌లో వాళ్ళ రియాక్షన్ చూసి నిజంగా సినిమా అంత బావుంటదా అని చెప్పి చూసా. నిజం చెప్తున్నా ఈ జెన్‌జీ ప్రేమకు సంబంధించిన మూవీస్ ఇంతకుముందు ఏది చూడలేదనుకుంటా. ఇంతకన్నా గొప్ప మూవీస్ ఎన్నో వచ్చాయి. కానీ ఆళ్ళ రియాక్షన్ లేనిది కొందరికి ఊపిరాడకుండా వాళ్ళకి సీపీఆర్ ఇవ్వాల్సిన పరిస్థితి. కొందరేమో బట్టలు చింపుకుంటున్నారు, కొందరేమో ఏడుస్తున్నారు, కొందరేమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌లకు ఫోన్ చేసి సారీ చెప్తున్నారు. కొంచెం ఇంకా ఛాన్స్ ఇస్తే అక్కడే పెళ్లి మండపం వేసుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకునేటట్టు ఉన్నారు. సోది కాకపోతే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్న ఈళ్ళ పేరెంట్స్ గనుక ఆళ్ళ రియాక్షన్‌ని చూస్తే ఆళ్ళేమనుకుంటారో తెలుసా? నీ అమ్మ 3, 4 ఏళ్ల నుంచెల్లి ఏం పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా తిని కూర్చొని కెరియర్ గురించి ఆలోచించకుండా ఉంటున్నావు. జస్ట్ సినిమా వల్లే ఇంత రియాక్షన్. అదే కాన్సంట్రేషన్ కెరియర్ మీద పెట్టుంటే ఈ పాటికి ఏ రేంజ్‌కి వెళ్ళేటోడివి నువ్వు. బావుంది. సినిమా బావుంది. పాటలు బాగున్నాయి. హీరో, హీరోయిన్ యాక్టింగ్ బావుంది. డైరెక్టర్ 'ఆషికి 2' ఇంతకుముందు తీసిన అతనే సేమ్ అదే టైప్‌లో ఉంటది మూవీ. కాకపోతే కొత్త జనరేషన్ వాళ్ళకి నచ్చేటట్టుంది. బట్ ఈ మధ్య ఓవర్ ఫ్యాషన్ అయిపోయింది కదా! ఈ రియాక్షన్‌లు, ఆ థియేటర్‌లో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు టూ మచ్ అనిపిస్తుంది. ఇది ఇంటెన్షనల్‌గా మూవీ టీమే ఇదంతా చేస్తుందా ఏమో తెలీదు. ఏదైనా గానీ థియేటర్‌కి జనాలు ఎళ్తున్నారు. బాలీవుడ్‌లో కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి అనడానికి ఒక చిన్న హోప్ ఇచ్చింది ఈ మూవీ.